ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గరం మసాలా చేసుకుంటున్నాను. ధనియాల ఆకులు వేపుతున్నాను, యాలకులు, మొగ్గలు, నల్ల యాలుక, చెక్కలు, అనాస పువ్వు, స్టార్ పువ్వు, సాజ. ఫ్రెండ్స్, ఏ కూరలోకో తెలుసా? ఇది బోటి గోంగూరలోకి. ఫ్రెండ్స్, బోటి గోంగూర వండుతున్నాను. ఆయిల్ ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఎన్ని అనుకున్నా సరే ఆయిల్ లేకపోతే కూర బాగోదు. ఏంటి ఇవి ఇంత ఆయిల్ వేసేస్తుంది అనుకుంటారు. కూరకు తగ్గ ఆయిల్ ఉంటేనే మనకి కూర రుచి అనిపిస్తుంది. నాకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను కదా ఫ్రెండ్స్, మంచి ఉల్లిపాయలు వేద్దాం ఫ్రెండ్స్. వేగనిద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా వేగితే కర్రీకి బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ వేగేదాకా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మిరియాల పొడి కొద్దిగా వేస్తున్నాను, ధనియాల పొడి ఒకటి వేసాను, జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నాను, పసుపు హాఫ్ స్పూను, అలాగే గరం మసాలా పొడి ఒక స్పూన్. ఇది ఒక్కసారి తిప్పేద్దాం. కారం ఒకటిన్నర. ఫ్రెండ్స్, ఇది బోటి తెచ్చాను ఫ్రెండ్స్. బాబోయ్, ఇది శుభ్రం చేయాలంటే ఇది నాకు ఫస్ట్ టైము, కానీ ఎలాగైతే కష్టపడి శుభ్రం చేశాను. చాలా కష్టం. తిరగేసి మరగేసి అన్నీ చేయాలి. వేడి వేడి నీటిలో వేయాలి, తప్పలు తీయాలి. అమ్మో, చాలా కష్టం. తినటం సులువే కానీ ఫ్రెండ్స్, ఈ పని చేయడం చాలా కష్టం. కానీ కష్టపడి వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎంత కష్టంగా శుభ్రం చేస్తాము, తినేటప్పుడు అంత సులువుగా తింటాం, అంత టేస్టీగా ఉంటుంది. వదిలిపెట్టం. గోంగూర బోటి అంటే చాలా బాగుంటుంది. నాకు మా అమ్మ వండి పెట్టేది. అది నేను ఫస్ట్ టైము నేను వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా వండుతున్నాను. ఈ ఉప్పే లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. ఏంటో ఉప్పుని మర్చిపోతున్నాను. అది లేదంటే టేస్ట్ లేదన్నది గుర్తు రావట్లేదు. లాస్ట్లో గుర్తు. ఉప్పు వేయట్లేదు, ఎక్కువ టేస్ట్ రావాలంటే ఉప్పే కదా అనేసి అప్పుడు ఉప్పు వేస్తున్నాను. మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గనిచ్చి అప్పుడు గోంగూర వేద్దాం.
కొంచెం వాటర్ వేసి ఉడకవేద్దాం ఫ్రెండ్స్. కొద్దిగా ఎంతో కొంచెం ఉడికించిన తర్వాత అప్పుడు గోంగూర వేద్దాం ఫ్రెండ్స్. ఉడకాలి కదా ఫ్రెండ్స్, మరి ఒక 10 నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు ఎందుకు వేస్తున్నానంటే గోంగూర వేసాను కదా, గోంగూరలో పచ్చిమిరకాయలు బాగుంటాయి, అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను. గోంగూర వేసేద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. బోటి గోంగూర కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. బోటి గోంగూర కర్రీ చేశాను. ఇలా మీరు కూడా తయారు చేసుకుని తిన్న తర్వాత నాకు ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కూర కావాలంటే, డీటెయిల్స్ కావాలంటే SDV సాయి ఛానల్ అని చేస్తే వస్తుంది, చూడండి.